మొన్ననే అనుకున్నాం ఏది ఒక ఈ మగవాడికి ఉండదు బాధ్యత, తల్లికి మాత్రం బాధ్యత ఉండదు. సుప్రీంకోర్టే ఒక అబ్బాయికి తండ్రికి అప్పచెప్తే ఆ తండ్రి సక్రమంగా చూసుకోవట్లేదని చెప్పి అతను బాధపడుతుంటే మానసికంగా ఆసుపత్రిలో జాయిన్ అయితే అతన్ని తల్లికి అప్పచెప్తూ తల్లికే ఈ సంరక్షకురాలు ఇది బెటరు, తండ్రులకి ఆ బాధ్యత ఉండదని కోర్టు కూడా వ్యాఖ్యానింది, సుప్రీంకోర్టు కూడా. కానీ ఇప్పుడు ఇది చూస్తే మళ్ళీ తీర్పులు మార్చుకోలేము. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రియుడి కోసం ఓ మహిళ తన కొడుకును బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయింది. నల్గొండ బస్టాండ్లో ఆదివారం జరిగిన ఘటన మీద టూటౌన్ పోలీసులు చెప్తున్న లెక్క ఏంటంటే, హైదరాబాద్కి చెందిన వివాహితకి నల్గొండ పాతబస్తీకి చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఇంకా ఏడాదిన్నర కొడుకున్నాడు. యువకుని కలిసేందుకు ఆదివారం తన కుమారుడితో కలిసి నల్గొండ బస్టాండ్కి వివాహిత వచ్చింది. కొడుకును బస్టాండ్లో వదిలేసి యువకుడితో వెళ్ళిపోయింది. తల్లి కనిపించబడంతో వెతుకుతూ చిన్నారు ఏడుస్తుండగా ప్రయాణికులు డిపో సిబ్బంది టూటౌన్ పోలీసులు సమాచారం ఇచ్చారు. వాళ్ళు బస్టాండ్కి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించారు. బాలుడి తల్లి బైక్పై వెళ్తున్నట్టు గుర్తించారు. నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేశారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడు కోసం ఆ మహిళ భర్త కొడుకును వదిలేసి వెళ్లేందుకు సిద్ధమైందని తేలింది. పోలీసులు యువకుడిని మహిళను ఆ భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడిని తండ్రికి అప్పగించారు.